రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు పరేడ్ గ్రౌండ్స్ లో శరవేగంగా జరుగుతున్నాయి. రాజముద్ర రాష్ట్ర గీతానికి తుది మెరుగులు దిద్దుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోనే తన నివాసంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, వేం నరేందర్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సీఎం. తెలంగాణ పోరాటం అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం జాగ్రత్త పడుతుందన్నారు. ప్రస్తుత చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, 3 సింహాలు, జాతీయ జెండాలోని 3 రంగులను కొనసాగిస్తూనే పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని సర్కార్ భావిస్తోంది. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చలు జరిపారు. ఇక ఇటు అందశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర గీతాన్ని తుది మెరుపులు దిద్దారు. జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి మ్యూజిక్ అందించగా సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గీతాన్ని వీక్షించారు. పరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. పనులను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, కాంగ్రెస్ నేత రోహిణి రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు నేతలు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. అపోహలు సృష్టించి రైతులతో ఆటలాడొద్దని హెచ్చరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని జిల్లాల్లో పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విత్తనాల కొరత లేదని, అన్ని షాపుల్లో స్టాక్ ఉందన్నారు. గుర్తింపు పొందిన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. గతంలో 44 లక్షల విస్తీర్ణంలో సాగు చేస్తే ఈసారి 54 లక్షల విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల ప్యాకెట్లు మాత్రమే కొనుగోలు జరిగాయన్నారు తుమ్మల. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కూడా పత్తి విత్తనాలు అన్ని కంపెనీలు సవ్యంగా ఉన్నాయి. రైతులకి తెలియజేయాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ విత్తనం అయినా కూడా ఒకే రకమైనటువంటి దిగుబడి ఇస్తుంది. అది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి, పరిశోధనలు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఒకే కంపెనీ విత్తనం కావాలని తెలియక ఆదుర్దా పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి రేపు 10వ తారీఖు తర్వాత చల్లాల్సినటువంటి విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు కానీ, లేదు ఎప్పుడు రైతుకి ఏ అవసరమైనా, అది పచ్చిరొట్ట విత్తనాలు కావచ్చు, పత్తి విత్తనాలు కావచ్చు, అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరూ కూడా ఆదుర్దా పడొద్దు. ఎక్కడా కూడా లూజ్ విత్తనాలు కొనబోకండి. అదేవిధంగా కల్తీ విత్తనాలు కొనబోకండి. ఆథరైజ్డ్ కంపెనీల దగ్గరనే మీరు విత్తనాలు కొనుగోలు చేయండి. ఆథరైజ్డ్ షాపుల్లోనే కొనుగోలు చేయండి. ఆ రిసీటు అవసరమైతే ఆ ప్యాకెట్ కూడా మీ దగ్గరలో పెట్టుకోండి. మీ పంటకి ఏదైనా ఇబ్బంది వచ్చి దిగుబడిలో కానీ జర్మినేషన్లో కానీ తేడా వస్తే తప్పకుండా ఆ కంపెనీలని మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దు, తొందరపడొద్దు. ఎవరు కూడా తొక్కిసలాట్లో కానీ క్యూలో నిలబడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సమయం ఉంది. కాబట్టి మొన్న కురిసినటువంటి అకాల వర్షాలకి విత్తనం వేస్తే భూమిలో వేడి వల్ల విత్తనాలు మొలక శాతం తగ్గొచ్చు. కాబట్టి ఇంకొక వర్షం పడ్డ తర్వాతనే మనం విత్తనాలు వేసుకుంటాం. కాబట్టి ఈలోపుగా తెలంగాణ రైతులకి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని రకాల విత్తనాలు ఈ ప్రభుత్వం సిద్ధం చేసింది. కాబట్టి దయచేసి ఎవరైనా ప్రలోభ పెట్టాలనో, రాజకీయ లబ్ధి పొందాలనో, మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనో చెప్పి చేసే ప్రయత్నాలు మీరు నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని కోరుతున్నాం. ఎక్కడైనా వాస్తవమైనటువంటి ఇబ్బంది ఉంటే జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి కూడా సర్క్యులర్ పంపించాం. వాళ్ళందరినీ కూడా ఆదేశించాం. ఆ షాపుల దగ్గర మన అగ్రికల్చర్ అధికారులు ప్రతి సెంటర్లో కూడా ఏఈఓలు, ఏఓలు,
డీడీఏలు అందరూ కూడా షాపుల దగ్గరే ఉండి రైతులకు సప్లై చేస్తున్నారు. ఎక్కడైనా ఎక్కువ మంది రైతులు వచ్చిన దగ్గర దాన్ని సమన్వయపరిచి విత్తనాలు అమ్ముతున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ రోజుకి రైతు మీద ఎక్కడా కూడా ఎవరూ లాఠీ జుడిపించలేదు. కానీ అమెరికాలో ఉండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, లండన్లో ఉండేవాళ్ళు ఎక్స్ ఖాతాల్లో దాన్ని ఇక్కడ ప్రచార సాధనాలకు పంపిస్తున్నారు. ప్రచార సాధనాలను కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి రైతులను ఆందోళన పరచవద్దు. రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ విత్తనం దొరకదేమో, లేకపోతే షార్టేజ్ ఉందేమో అటువంటి అపోహలకు తావులేదు. రైతుని సకాలంలో విత్తనం వేసుకోవటానికి ఈ ప్రభుత్వం ఎంత సహకారం చేయాలంటే అంత సహకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి రైతులు దీన్ని సమన్వయపరుచుకొని మీకు కావాల్సిన విత్తనాలు తీసుకొని సరైన సమయంలో విత్తనం నాటి మంచి పంటలు తీసుకోవాలని చెప్పి, భగవంతుడి దయ వల్ల కాలం కూడా కలిసి వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రకాల విత్తనాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి. తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పలు విభాగాల ఉన్నతాధికారులు ట్యాంక్ బండ్ను పరిశీలించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్ ఎండీ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. హైదరాబాద్ కాలనీలలోని డ్రైనేజీ నీరు శాపంగా మారి 15 ఏళ్లుగా వెంటాడుతోంది. సిటీ శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తారామతిపేట, కుంట్లూర్, పసుమాముల గ్రామాల్లోని చెరువుల్లో డ్రైనేజీ మురుగునీరు కలవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆ గ్రామాల ప్రజలు. హైదరాబాద్ను ఆనుకుని ఉండటమే ఆ గ్రామస్తుల పాలిట శాపంగా మారింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తారామతిపేట, కుంట్లూర్, పసుమాముల గ్రామాల్లోని చెరువులకు సిటీ నుంచి వచ్చే డ్రైనేజ్ మురుగునీరును కలపడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. 14 ఏళ్ల కింద హైదరాబాద్ మహానగరంలోని వందల కాలనీల నుంచి వచ్చే డ్రైనేజ్ మురుగును కుంట్లూరు చెరువులోకి తరలించారు. దీంతో ఆ గ్రామస్తులు సుమారు 9 ఏళ్ల పాటు నిరసనలు చేయడంతో అక్కడి నుంచి డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేసి ఆ పక్క గ్రామమైన పసుమాములకు తరలించారు. మురికికాల నీళ్లు వచ్చి, హైదరాబాద్ నీళ్లు వచ్చి ఆగమాగం అవుతున్నాం, దవాఖానా పాలవుతున్నాం, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కాతుల నొప్పులు ఇవన్నీ అవుతున్నాయి. అయ్యా దోమలు దస్తా ఉన్నాయి, మలేరియా జ్వరాలు వస్తున్నాయి. మాకు గుర్రం మురికి నీళ్ళు తాగి చచ్చిపోతున్నాయి, పిల్లలు చచ్చిపోతున్నాయి, పుర్రు కొడుతున్నాయి. మేము మురికి నీళ్లు దోమల పాలు తెలందాక బాధ, నిద్రపోతలేము ఒకనాడు. ఈ మురికి నీళ్లు మాకు బంద్ చేయాలి. పసుమాములలో ఉన్న 117 ఎకరాల చెరువు, 250 ఎకరాల ఆయకట్టులో ఉన్న పచ్చని పంట పొలాలు, చెరువులో మత్స్యకారుల చేపల పెంపకం, పాడి పశువుల పెంపకం, కూరగాయల పంటలతో జీవనోపాధి ఉండేదంటున్నారు గ్రామస్తులు. ఇప్పుడు కుంట్లూరు నుంచి తీసుకువచ్చి వదిలేసిన డ్రైనేజీతో పంట పొలాలు ఆగమయ్యాయని వాపోతున్నారు గ్రామస్తులు. కనీసం పశువుల కోసం గడ్డి పెంచే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటున్నారు. అధికారులకు, పాలకులకు ఎన్ని వినతులు ఇచ్చి ఎంత మొరపెట్టుకున్నా ఈ సమస్య మాత్రం తీరలేదంటున్నారు గ్రామస్తులు. మంచిగా వచ్చినాయి, ఇప్పుడేమో మురికి నీళ్ళల్లా ఉతుకుతలేము మేము. మాకు దోమలు ఎక్కువ అయిపోయినాయి, తెలందాక పండుతలేము. మా ఆయన చనిపోయిండు, ఇప్పుడు అలా ఉతికేది. ఇప్పుడు ఇలా ఏం బట్టలు ఉతుకుతాము, నీళ్ళల్లో విండేసుకుంటున్నాం. వాసన వస్తున్నాయి దోమలు, తెలందాక దోమలు, అక్కడ మురికి వాసన. అక్కడ ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి వస్తున్న కెమికల్స్ వేస్టేజ్లు డ్రైనేజ్లో కలవడంతో జబ్బులు వస్తున్నాయంటున్నారు స్థానికులు. పెద్ద ఎత్తున వస్తున్న డ్రైనేజ్ మురుగు గ్రామాల్లోని 3 చెరువుల్లోకి చేరి దుర్వాసనతో కంపు కొడుతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధులు, దోమలతో డెంగ్యూ, మలేరియా రోగాల పాలవుతున్నామంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇంట్లో వరకున్న డ్రైనేజ్ ని తీసుకొచ్చి పస్మాల చెరువులకి ఇక్కడ చెరువుదారు వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ గా
ఏది కాలనీలో ఏది అయత్ నగర్, సాహెబ్ నగర్, ఇక్కడ బిఎన్ రెడ్డి ప్లస్ ఇక్కడ అంబర్పేట్ కాలనీలు, అయత్ నగర్ కాలనీలు అన్ని తీసుకొచ్చి డైరెక్ట్ డ్రైనేజ్ తీసుకొచ్చి మా ఊరు మీద పడేయడం జరుగుతుంది. దానివల్ల మేము గతంలో కూడా ఎన్నిసార్లు మనము మండల మీటింగ్లలో కానీ మీ గ్రామ పంచాయతీలో కానీ ఏ విషయాలలో మేము తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది. 52 ఎకరాల పైచిలుకు చెరువు, ఆ చెరువులో ముఖ్యంగా బల్జగుడు గ్రామమే కానీ, కౌడిపల్లి గ్రామమే కానీ, సదిపల్లి గ్రామమే కానీ, తారమార్పే కానీ ఆ ఒక చెరువు ద్వారా తానికి వాటర్ కానీ ప్లస్ ఆయకట్టుగా కొన్ని వందల ఎకరాల వ్యవసాయం చేసేది. అలా కాకుండా మొత్తం టోటల్గా ఈ వాటర్ కావడం వల్ల మనం కూరగాయలు కూడా తినలేకపోతున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చిన మురుగునీటిని 3 ఫేజ్లుగా నిర్మాణం చేసి మూసీలో కలపాలని గతంలో నిర్ణయించారు జీహెచ్ఎంసీ అధికారులు. కుంట్లూరు నుంచి పసుమాముల గ్రామం దాటే వరకు 14 కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మించి భూదాన్ కాలనీ వరకు తీసుకువచ్చి వదిలేశారు. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 32 కోట్ల నిధులను కేటాయించి విడుదల చేయకపోవడంతో మిగిలిన పనులు జరగలేదు. గతంలో డిజైన్ చేసిన రూట్ మ్యాప్ను ఫాలో అవుతూ డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. చుట్టాలు వస్తే ముక్కు మూసుకొని ఊర్లోకి వచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చిరంటే 1 అవర్ లోపల ఊరికి కాల్ చేసిపోవాలి చుట్టాలు. ఎందుకంటే విపరీతమైన దోమలు, దద్దుళ్ళు వస్తే కరుస్తే అంత విపరీతమైన దోమలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ వాటర్ని వేరే కాళ్ళ ద్వారా మూసీలకు తరలిస్తే గ్రామస్తులు ఇంతకంటే సంతోషకర విషయం ఉండదు. హైదరాబాద్ కాలనీల నుంచి వస్తున్న మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు శివారు ప్రాంతాల ప్రజలు. దీంతో జీవనోపాధి కూడా పోయిందని వాపోతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాలు డ్రైనేజీలో కలవడంతో అనారోగ్య పాలవుతున్నామని, తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు గ్రామస్తులు. రాష్ట్రంలో సంచలనం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు రాచకొండ పోలీసులు. పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపై కేసులు పెట్టే యోచనలో ఉన్నారు. పిల్లల్ని కొన్న వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ వాంగ్మూలం కూడా రికార్డు చేయనున్నారు. వేరే రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడి కావడంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు పిల్లల్ని చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలంటున్నారు శిశు సంక్షేమ శాఖ అధికారులు. సిటీలో చిన్నపిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు మేడిపల్లి పోలీసులు. ఇతర రాష్ట్రాల్లో పిల్లలను అపహరించి ఇక్కడ అమ్ముతున్నారని, నిందితులంతా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారేనని తెలిపారు. పిల్లలను దత్తత తీసుకోవడం అనే ప్రాసెస్కు 2 ఏళ్ల టైం పడడంతో ఇల్లీగల్గా షార్ట్ కట్ పద్ధతులతో పిల్లలను కొంటున్నారని తెలిపారు పోలీసులు. చైల్డ్ ట్రాఫిక్ కేసులో అరెస్ట్ చేసిన నిందితులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఈ కేసులో కీలక పాత్రగా ఉన్న కిరణ్, ప్రీతిల కోసం వేట మొదలు పెట్టామన్నారు. సిటీలో 50 మందికి పైగా చిన్నారులను అమ్మినట్లు విచారణలో తేలిందన్నారు. వీరిలో 16 మందిని గుర్తించామని, 11 మంది చిన్నారులను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శిశు సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. మిగతా చిన్నారుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్పెషల్ టీం ద్వారా ఏ రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు చేపట్టిందో ఆరా తీస్తున్నామని, ప్రస్తుతానికి ఒక స్పెషల్ టీం ఢిల్లీ వెళ్ళిందన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్. ఢిల్లీ నుంచి సప్లై అయింది. దే హావ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు. అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్. ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ 1 ఏజెంట్స్, తర్వాత వాళ్ళకి సాయం చేయడానికి వాళ్ళు లేయర్ 2 ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది. దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ దెన్ దిస్ 3 పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము. ఇంకా మా దగ్గర 8 మంది ఉన్నారు. చిన్నారులను పెంచుకున్న పేరెంట్స్పై కేసులు పెట్టకుంటే లీగల్ ఇష్యూగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పిల్లల్ని కొన్న తల్లిదండ్రులపై కేసులు పెడితే కటకటాల పాలవక తప్పదంటున్నారు న్యాయ నిపుణులు. మరోవైపు చిన్నారులను ఇన్ని రోజులు పెంచుకున్న ఫ్యామిలీలు పోలీస్ స్టేషన్ వద్ద బోరున విలపిస్తున్నాయి. తెలిసో తెలియకో పిల్లలు లేరనే బెంగతో చిన్నారులను కొనుక్కున్నామని వాపోతున్నారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న చిన్నారులను దూరం చేయొద్దని అధికారులను వేడుకుంటున్నారు పెంచిన పేరెంట్స్. నేనే కాదు మేడం, అట్లా ఇంతమంది ఇక్కడ ఉన్న 16 మంది కూడా 4 చిల్లర ఇచ్చి తీసుకున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ఒక్కళ్ళని అడిగారండి లోపల? మేడం 15 మంత్స్ మేడం, 15 మంత్స్ నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. వాడు ఒక గంట కూడా ఉండలేడు, మా చెల్లి నదిలో గంట కూడా ఉండలేడండి. వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకే అప్పచెప్తామని మాకు మందే దిక్కు
అన్నప్రాసం చేసుకుని అన్ని చేసుకున్నాం, బాగా చూసుకుంటాం మేము. ఇంతలోకి తీసుకొచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి తీసుకెళ్ళిపోతే మేమేమైపోవాలి? ఇప్పుడు పిల్లల మటుకు మేమేమైపోవాలంటున్నాం. పిల్లల్ని చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలంటున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ. పిల్లల్ని కొనుక్కున్న పేరెంట్స్ అడిగితే ఇవ్వడం కుదరదన్నారు. చిన్నారులను తల్లి కంటే ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని, బాగా ఆడుకుంటున్నారని తెలిపారు. ఆయాలు, అంగన్వాడీ వర్కర్స్ సంరక్షణలో చిన్నారులు చాలా ఆనందంగా ఉన్నారన్నారు ఐఏఎస్ కాంతి వెస్లీ. అమ్మడము చాలా తప్పు, కొనడం కూడా ఇంకా తప్పు. సో ఇప్పుడు వచ్చి ఆ బిడ్డకి బాండింగ్ ఏర్పడింది ఇవ్వండి అని అంటే యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఒక హ్యూమన్గా ఐ కెన్ అండర్స్టాండ్ దేర్. కానీ ఇది ఇట్లనే మేము ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. చాలా కఠినమైన చర్యలు తీసుకుని దీన్ని ఇక్కడికి ఆపాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ పని చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము ఇది మేము జరుగుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో మమ్మల్ని రివ్యూ తీసుకున్నప్పుడు మన లెవెల్లో టైం లైన్స్ చాలా తగ్గించండి అని చెప్పారు. మా లెవెల్లో మా టైం లైన్స్ అన్నీ ఇంతకుముందు 2 నెలలు ఉన్నాయి, దాదాపు ఒక 15 డేస్కి తగ్గించి చాలా ఒక కొత్త రకంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో త్వరలో ఇవన్నీ డిస్పోజ్ చేయాలని చూస్తున్నాము. ఇలాంటి ముఠాల్లో ఆర్ఎంపీలు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ కేసులో నిందితులుగా ఆర్ఎంపీలు, ఇతర ఆసుపత్రి సిబ్బంది ఉన్నారని తెలిపారు పోలీసులు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వరరాజు. రాష్ట్ర ఆవిర్భావం రోజు తెలంగాణ సమాజం అంబేద్కర్ను స్మరించుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఏనాడు అంబేద్కర్ను స్మరించుకోలేదని విమర్శించారు. సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. జూన్ 2న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో, పూల వర్షంతో నివాళులు అర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను మేము కోరుకునేది ఏమిటంటే రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మనము ఏ విధంగా అయితే 2వ తారీఖున పండగ చేసుకుంటున్నామో అదే పండగలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా ఒక పండగ చేసుకుంటూ ఆయన గుర్తు చేసుకోవాలని, ఆ సందర్భంలో ఈ యొక్క 125 అడుగుల విగ్రహం ఏదైతే సెక్రటరీ బ్యాక్ సైడ్ ఉన్నదో దానికి మహోన్నతమైన పూలదండ, హెలికాప్టర్లో మల్లెపూలతో వర్షపు జల్లుల వలె చేస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషను, బీసీ వెల్ఫేర్ అసోసియేషను అన్ని సంఘాల వాళ్ళం వచ్చి మేము ప్రభుత్వానికి మీ ద్వారా వినిపించుకుంటున్నాం. గత 10 సంవత్సరాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో వీళ్ళు చాలా చిన్నచూపు చూసి ఉత్సవాలు ఏదైతే విధంగా నిర్వహించాలో ఆ విధంగా నిర్వహించలేదు. కాబట్టి ఈ సంవత్సరం అన్న ఈ కొత్త ప్రభుత్వము ఆవిర్భావ దినోత్సవం రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు వారి ఆకాంక్ష మేరకే ఈరోజు 1200 మంది విద్యార్థుల బలిదానం తర్వాత కూడా తెలంగాణ రావడానికి కష్టకాలంలో ఉన్న సందర్భంలో ఈ ఆర్టికల్ 3 అంశమే తెలంగాణ సాధనకు కృషి చేసింది. కాబట్టి ఇటువంటి ఆర్టికల్ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకొని మొన్నటి ప్రభుత్వం విస్మరించినట్టు కాకుండా ఈ ప్రభుత్వం అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి ఈ 125 అడుగుల విగ్రహం వద్ద ఘనంగా నివాళులు. ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఆహారం పార్సల్స్, నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కూడా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు. వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బ్యాగుల్స్లో, ప్లాస్టిక్ బాక్సులలో తీసుకుంటే ప్రమాదం అంటున్నారు వైద్యులు. వేడి ఆహారంతో ప్లాస్టిక్ పార్టికల్స్ త్వరగా కరుగుతాయని, దీంతో క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిత్యం ప్లాస్టిక్తో జీవనం సాగిస్తున్నారు ప్రజలు. ప్లాస్టిక్ కవర్లు లేనిదే ముందుకు వెళ్లలేని రోజులొచ్చాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కవర్లను ఉపయోగిస్తున్నారు. కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి అడ్డాలుగా మారాయి. ఇప్పుడు గట్టి కావాలి కదా సార్, చిన్న కావాలి అయితే మెత్త కావాలని వాసన వస్తుంది. ఇవేమో వేరే కంపెనీ, ఇవి అయితే ఏం కాదు. మనకి మున్సిపల్ కూడా అడిగారు, ఇవైతే ఓకే అన్నారు కాబట్టి మనం ఇవే నడిపిస్తున్నాం కాబట్టి దానికి ఏం కావట్లేదు. మనం వేడి అనేది ఏంటంటే వేడి ఏం పెడతలేము కదా. ఇప్పుడు మామూలుగా అంటే ఇవి ఉన్నాయి, ఇవంటే ఇవేమైతే ఇవి కర్రీలకి ఏం పెద్ద ఏం కావు, ఇవి కామన్ ఇవన్నీ. ఇంకా ఇవంటే ఇక మనకి టిఫిన్లకి దానిలోకి వస్తాయి.
వేడివేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్స్లో పెట్టడం ద్వారా ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయంటున్నారు డాక్టర్స్. దీంతో టీబీ, క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాల్లో అల్పాహారం, భోజనాలు క్యారేజ్ చేస్తే చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. చల్లని వస్తువులు క్యారేజ్ చేస్తే ప్రాబ్లం లేదంటున్నారు. కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి ఆహారం తీసుకున్నా, పేపర్ గ్లాసులలో వేడి టీ తాగినా డేంజరే అంటున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు చాలామంది స్విగ్గీ కానీ జొమాటో ఇట్లాంటి వాటిలో చాలా మట్టుకు ఆర్డర్ పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే మిగిలిపోయిన ఫుడ్ నెక్స్ట్ డే రీయూజ్ చేయడము, మైక్రోవేవ్ చేయడము, ఈ ప్లాస్టిక్ రిలీజ్ కావడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది చూస్తూ ఉంటాం. సో అదే కాకుండా డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీపీఐ అని ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ మనము ఆ హాట్ ఏదైతే తగిలినప్పుడు ఆ కెమికల్ అనేది ఆ టీలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ కెమికల్ మనం ఇంటేక్ చేయడము. సో ఇది అంటే డైలీ బేసిస్లో చాలామంది బయట తీసుకుంటూ ఉంటారు. సో ఇది తాగడం వల్ల ఫస్ట్ స్టమక్ క్యాన్సర్ కానీ మెల్లిగా గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి మెల్లిగా క్యాన్సర్ వరకు లీడ్ అవుతుంది. ఒకవేళ ప్లాస్టిక్ ఉపయోగించాల్సి వస్తే 40 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉన్న పాలిథిన్ కవర్లనే వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. వేడిగా ఉన్న లిక్విడ్స్, ఫుడ్ని ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లలో ఉంచరాదని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ప్రత్యామ్నాయ మార్గాలైన స్టీల్, గాజు సీసాలు, జూట్ బ్యాగ్స్ని ఉపయోగిస్తే ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్లం అవుతామని అంటున్నారు వైద్యులు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్లో ప్రేమికుడి వేధింపులకు ఓ యువతి బలైంది. జీడిమెట్ల పిఎస్ పరిధి న్యూ ఎల్బీనగర్ కాలనీలో అఖిల అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అఖిల, సాయిగౌడ్ 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సాయిగౌడ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని 6 పేజీల సూసైడ్ లెటర్ రాసింది అఖిల. యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పాలకీడు మండలం మహంకాళీగూడెం గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని మూసేయాలని డిమాండ్ చేశారు ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర. హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. న్యాయస్థానం ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ సపోర్ట్తో ఇన్నాళ్లు అనేక ఆగడాలకు పాల్పడ్డారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న పసుపులేటి సురేష్ హత్యకు కుట్రలు చేశారన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సిమెంట్ ఫ్యాక్టరీ చేసిన దోపిడీ, అన్యాయాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాలుష్య కసారంగా మారుతా ఉంది. కాలుష్య భరితమైన జీవితం మూలంగానే ఈ రోజు మనందరం కూడా జీవితాలు మొత్తం కూడా చిందరబిందర అవుతా ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా ప్రతిరోజు కూడా మనందరం టాబ్లెట్స్ మీద బతకాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు పూర్తిగా పర్యావరణ సమస్య యొక్క నియమాలను మొత్తం కూడా ఉల్లంఘించి ఈ రోజు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ రోజు గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాడుతున్న మన ప్రపంచ పర్యావరణ సంస్థ సభ్యుడు, మన ఈసీ మెంబర్ అయినటువంటి తమ్ముడు సురేష్ గారిని అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రోజు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు గత పాలకులతో చేతులు కలిపి మొత్తం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేయడం జరిగింది. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ చేసినటువంటి అరాచకాలు అన్నింటి మీద కూడా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి. దానికి సహకరించినటువంటి అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే ఆ ఫ్యాక్టరీ మూలంగా వెళ్తున్నటువంటి కాలుష్యం మీద వెంటనే సమగ్ర విచారణ జరిపించి వారిపైన చట్టపరంగా ఫైన్స్ వేయాలని చెప్పేసి కూడా. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.